ఈ చిత్రం మా తల్లిదండ్రులైన కోపూరు యశోదమ్మ, కోపూరు చిన్నసుబ్బన్న గారులకు భక్తిపూర్వకంగా సమర్పిస్తున్నాం. ఇట్లు కోపూర్ బ్రదర్స్. రాజు ఇలారా, ఏంటి లేట్ గా వచ్చావు? లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తా. ఎగ్జామ్ కు ప్రిపేర్ అయ్యావా? పందులే ప్రిపేర్ అవుతాయి, సింహం డైరెక్ట్ గా రాస్తుంది. అంత బలుపా? అది నా బ్లడ్ గ్రూప్. భలే తిక్కరా. నిజమే, కానీ దానికి లెక్క ఉంది. ఎగ్జామ్ ఎలా పాస్ అవుతావు? క్లాసులో ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పలేదు. గ్రేట్ ఇన్సల్ట్. క్లాస్ లో ఆన్సర్స్ చెప్పేది ఆర్డినరీ స్టూడెంట్స్, మనం ఎక్స్ట్రాడినరీ. క్లాస్ లో ఆన్సర్ చెప్పిన వాడివి ఎలా టాపర్ అవుదాం అనుకున్నావు? నీ పేపర్ కరెక్షన్ నాకే వస్తే నా పేపర్ చూసిన వాళ్ళందరికీ కడుపులో తిప్పడం, వాంతవడం ఖాయం. దెబ్బతో పేపర్ మీదే వాంతి చేసుకుంటారు. తప్పు వారిదే కాబట్టి నాకు మార్కులు వేస్తారు. క్లాస్ లో ఎన్ని ఆన్సర్లు చెప్పినా నోరు నొప్పి. మనం నేరుగా ఎగ్జామ్ రాస్తాం, తప్పు నెంబర్ 1 అవుతాం. ప్రిన్సిపాల్ తో చెప్పి వేరే గ్రూప్ ట్రాన్స్ఫర్ చేయిస్తాం. స్టూడెంట్స్ తో పెట్టుకుంటే హాస్పిటల్ కి వెళ్తాడు. నాకేం నచ్చకపోతే వేరే కాలేజీకి వెళ్తాను. కాపీ కొట్టకుండా ఎగ్జామ్ రాయగలవా? అర్థం లేని ప్రశ్న. కాపీరైట్ నా జన్మ హక్కు. విజిలెన్స్ పట్టుకుంటే తన ఇంటెలిజెన్స్ అంతా ఉపయోగించిన విజిలెన్స్ నన్నేం చేయలేదు. ఎందుకనో? గాలిని చూడలేరు, నిప్పుని పట్టుకోలేరు. నేను కాపీ కొడితే కనుక్కోలేరు. అక్కడ పవర్ ఉంటుంది, టచ్ చేస్తే షాక్ కొడుతుంది. అన్నమాట మీద నిలబడగలవా? ఛాలెంజా? ఇచ్చిన మాట ఆన్సర్ షీటు వెనక్కి తీసుకోవడం స్టూడెంట్స్ చరిత్రలోనే లేదు. నీకు ఎన్ని పాఠాలు చెప్తున్నావు? మీరు చెబుతున్నామని మేము వినడం లేదు, మేము వింటున్నాం కాబట్టి మీరు చెప్తున్నారు. ఏది మరోసారి చెప్పు. ఆంధ్ర స్టూడెంట్స్ ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టే. అంత సొంటవి ఎగ్జామ్ ఎలా రాస్తావు? ఎగ్జామ్ ఎలా రాసామన్నది కాదు పాయింట్, పాస్ అయ్యామా లేదా. అథవా నేను చెప్పిన మాట వినలేదు గనక సన్యాసి అయిపోతావు. థ్యాంక్ యూ సార్, ఆశీర్వాదం. ఎటకారమా? సన్యాసి అంటే ఏంటి ఆశీర్వాదం అంటావు? సత్యం చెప్పకుండా, న్యాయం చేయకుండా సిరులు కూడా పెట్టేవాడే సన్యాసి అవుతారు సార్. ఏంటో బెకబెకలాడుతున్నావు? కప్ప అయిపోగలవు, జాగ్రత్త. కప్ప? మీరంటున్నది ఏ కప్ప గురించి సార్? నీకు కప్పలు వాటి రకాలు కూడా గురించి తెలుసా? ఎందుకు లేవు? ఇంటి కప్ప, తాళం కప్ప, ఆటలో గెలుచుకునే కప్ప, నేలపై గెంతులేసే కప్ప. నీకు బోడి తెలివి చాలా ఉంది. మీ అమ్మా నాన్న ఇంతకీ ఏం చేస్తారు? ఏముంది, ఇద్దరు చెరువు రకం పాట పాడతారు. ఓహో, సినీ గాయకులా కచేరీ గాయకులా? రెండూ కాదు. మా అమ్మ పాడేది చీటీ పాట, మా నాన్న పాడేది వేలం పాట.